చూడండి, దేవుడు ఒక వ్యక్తిని రాజుగా చేయాలని అనుకున్నాడు. రాజుగా చేయాలనుకుంటున్న వ్యక్తి అక్కడ లేడు. మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ నాన్న నీ కొడుకులందరినీ పిలిపించమంటే అందరినీ పిలిపించాడు, కానీ దావీదుని పిలిపించాడా? అంటే అర్థం ఏంటి? లేడా? దావీదు కుమారుడు కాదా? అందరికీ చిన్నోని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, ఏంటి ఈ చిన్నోని మీద ద్వేషం ఏంటి? దానికి కారణం ఏంటంటే, దావీదు పెళ్ళైన భార్య కుమారుడు కాదు, అంటే ఇంకో ఆమెను చేసుకున్నాడు. ఆమె కుమారుడని ఇశ్రాయేలు చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే దావీదును అంతగా ఎవరు పట్టించుకునేవారు కాదు. అందుకే ఆ చిన్నవాని మీద ప్రేమ లేదు. గొర్రెలు కాయడానికి పెట్టేశారు. వీళ్ళందరూ మిలిటరీలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. వీళ్ళందరూ గవర్నమెంట్ జాబ్లో. అతన్ని దేనికి పెట్టారు? గొర్రెలు కాయడానికి పెట్టారు. చూసారా? దావీదు వాళ్ళ నాన్న సమాజంలో ఒక సంఘ పెద్ద, ఒక మంచి స్థానంలో ఉన్నవాడు. మరి సాక్ష్యం పాడవుతుంది కదా, కొద్దిగా అంతగా చాలా సీక్రెట్గా ఉండేవాడు. గమనించండి, తృణీకరించబడిన అనుభవాల మధ్యలో దావీదును అక్కడ నిలబెట్టలేదు. మరి దావీదు వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా, వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి ఏంటి? ఎవరు? ఒక ప్రవక్త. చెప్పండి, ఒక గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, గొప్ప అభిషక్తుడు, దేవుని చేత బలముగా వాడబడుతున్న దైవజనుడు. నీ కుమారులందరినీ పిలిపించు అన్నప్పుడు, అంత గొప్ప దైవజనుడు వచ్చినప్పుడు, అంత గొప్ప దైవజనుడు చెప్పినప్పుడు మాట వినాలా లేదా? చెప్పాలి. ఒక్క రోజుకు 1 గంట కోసం ఎవరినైనా అక్కడ పెట్టొచ్చు కదా వాళ్ళ నాన్న. అంత పెద్ద దైవజనుడు మాట, నీ కుమారులందరినీ పిలిపించు అన్నప్పుడు ఆ దావీదుని అక్కడ ఉంచాలి కదా. అంటే తృణీకరించబడిన స్థితి, లెక్కలో లేని స్థితి. నీ ఇంట్లో కూడా నేను ఎవ్వరు లెక్క చేయడం లేదేమో కదా. బ్రదర్, నా భార్య అస్సలు లెక్క చేయదయ్య నన్ను అంటారు కొంతమంది బ్రదర్స్ వచ్చి. లెక్క చేయదు అంటే అర్థం ఏంటి? మాట వినదు, సరిగా లోబడదు, మాటకు మాట ఇస్తుంది. అమ్మా, ఎప్పుడు భర్తకు మాటకు మాట ఇవ్వద్దు. భర్తగా నీ భర్తకు ఒక మాట నువ్వు తగ్గే మాట్లాడాలి. ఏం చేయాలి? ఒక మాట తగ్గే మాట్లాడాలి. అర్థమైందా? నువ్వెంత నేనెంత అంటే అది కుటుంబ వ్యవస్థ అనరు. ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరికొకరు సలహాలు చెప్పుకోవాలి, మంచి చెడు వివేచించాలి, మంచిదేదో దాన్ని చేయడానికి ప్రయత్నము చేయాలి. భార్య మాట వినద్దని కాదు, భర్త మాట వినద్దని కాదు. అర్థమైందా? ఒకరినొకరు ఏక శరీరం, సగభాగం. నువ్వు సగం, నీ భార్య సగం, నీ భర్త సగం, నీవు సగం. నీ సగం భాగం నీవైతే నీ భర్త సగం భాగం, నీవు సగభాగం అయితే నీ భార్య సగం. ఇద్దరు సమపాలే కనుక ఇద్దరి ఆలోచనలు, ఇద్దరి మనస్సులు ఏకం కావాలి. భార్య మాట వింటే ఈడు భార్య మాట వింటాడు బాగా. నేను అడుగుతాను, నీకేమైనా మెంటలా? ఎవరి మాట వినమంటావు? పక్కదాని మాట వినమంటావా? సగభాగం కదా ఆమె, నీ శరీరంలో సగభాగం కదా. ఈడు భార్య మాట వింటాడు. అది చాలా తప్పు. ఒకరి మాటలు ఒకరు వినాలి, ఒకరికొకరు లోబడాలి, విధేయత చూపించుకోవాలి, తగ్గించుకోవాలి. మేలైన దాన్ని చేపట్టి మేలుకరమైనదే మనము చేయాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అస్సలు దావీదు విషయంలో ఏమాత్రం కూడా బాధ్యత లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు తండ్రి. బాధ్యత లేని అన్నదమ్ములుగా కనిపిస్తున్నారు. అంత గొప్ప దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు అర్థమైందా? పని కట్టుకొని ఇంటికి వచ్చినప్పుడు బాధ్యత రహితంగా ఉన్నారు. కారణం ఏంటంటే తృణీకరించబడిన స్థితి, ద్వేషించబడుతున్న స్థితి. అందరినీ చూశాడు. దేవుడు అని అడిగిన కాదు,
ఈయన కాదు. మూడో వ్యక్తి ఈయన కాదు. నాలుగో వ్యక్తి ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు. ఏడో వ్యక్తి ఈయన కాదు. సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు, నీ కుమారులు ఇంతమందేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఈ ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. నీ కుమారులు ఇంతమందేనా, ఇంకా? అప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు? కడసరివాడు ఒకడు ఉన్నాడు, వాడు మందను మేపుచున్నాడు. నీకేం చెప్పాను? అందరిని ఇక్కడ లైన్లో పెట్టమన్నాను కదా, పిలిపించు. అప్పుడు పిలిపించాడు. దావీదు అలా వస్తున్నాడు, కాంపౌండ్ వాళ్ళు గేట్ తీసి, శబ్దమైంది, గేట్ తీసి, ఆ గేట్ అలా వస్తుంటేనే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. నేను కోరుకున్నవాడు. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. నేను కోరుకున్నవాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. అతన్ని పట్టాభిషేకం చేయాలి, అతన్ని అభిషేకం చేయాలి. ఇశ్రాయేలు రాజుగా అతన్ని నువ్వు అభిషేకం చేయాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి, రాజ్యాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, దేవుని చిత్తంలో ఉన్నవారే కూర్చుంటారు. అర్థమైందా? ఆల్రెడీ ప్లాన్ దేవుని దగ్గర. ప్రపంచ భవిష్యత్తే ప్రారంభం ముగించని చేసి పెట్టాడు దేవుడు. కొత్తదేం జరగదు. ఆల్రెడీ నీ జీవితం, నా జీవితంలో కూడా ఏం జరగాలో అది ఫినిష్ చేసి పెట్టాడు. దావీదు రాగానే మోకరించమన్నాడు. అభిషేక తైలమును పోసి, అతని తల మీద తైలం పోసి, అతన్ని అభిషేకించి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు బైబిల్లో ఎక్కడ చూసినా తృణీకరించబడిన వారిని కోరుకోవడం మనం చూస్తాం. ఆమెను చెప్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు కూడా ఎవరిని ఏర్పరచుకున్నాడు చెప్పండి? తృణీకరించబడిన వారిని తనకు తోటి సేవకులుగా, శిష్యులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. పేతురు చదువుకున్నవాడా? ఆంధ్రేయ వీళ్ళంతా చేపలు పట్టేవారు, చదువు లేనివారు. యూదా ఇస్కరియోతే బాగా చదువుకున్నవాడు. ఆ టైంలో లా వరకు చదువుకున్నవాడు, బాగా చదువుకున్న వ్యక్తి అంటే యూదా ఇస్కరియోతు. బాగా చదువుకున్నందుకే వచ్చిందేమో సావు తెలివి ఆ వ్యక్తికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేనంటాను, మన చదువులు మనని పిచ్చివాళ్ళుగా, మన భవిష్యత్తును పాడు చేసేవిగా ఉండకూడదు. అందుకే చదువుతున్నారా మీ పిల్లలు? ప్రభు కోసమే చదవాలి, ఏ చదువైనా. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కోసం చదవద్దు, ప్రభు కోసం చదివి మంచి ఉద్యోగం సంపాదించు. ఆ ఉద్యోగంలో కొంత భాగం దేవుని సేవకు ప్రత్యేకపరచు. అది బైబిల్ చెప్తుంది. బ్రతుకుట క్రీస్తే, జీవించువారు ఇక మీదట తమ కోసము కాక తమ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు కొరకే మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. యేసు కొరకే చదవాలి, యేసు కొరకే భోజనం చేయాలి, యేసు కొరకే పండుకోవాలి, యేసు కొరకే మాట్లాడాలి, యేసు కొరకే ఉద్యోగం చేయాలి, యేసు కొరకే వ్యాపారం చేయాలి. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీకొక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు పరలోకములో. ఆమేన్. అది పర్మనెంట్ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రెసిడెన్సీ. అది అక్కడ నువ్వు ఉంటావు. ఇప్పుడు తృణీకరించబడిన ఈ వ్యక్తి కొంతకాలానికి ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు తరమబడి, అర్థమైందా? ఇతన్ని చంపడానికి కూడా చూసారా? తృణీకరించబడిన వారిని దుష్టుడు ఎలా టార్గెట్ చేస్తున్నాడు చూడండి. వారిని చంపడానికి
దావీదును చంపడానికి ఇప్పుడు సౌలు రాజు కంకణం కట్టుకున్నాడు. మిలిటరీ అంతా దించాడు. సిఐడి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సీక్రెట్ డిపార్ట్మెంట్, ఎన్ని ఇంటెలిజెన్స్, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ దించి, ఇదిగో దావీదు ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేయండి, కనిపిస్తే కాల్చి. కనిపిస్తే కాల్చేయండి, చంపేయండి. దావీదేమన్నా సౌలు మీద పగబట్టాడా? దావీదుకు సౌలుకు ఏదన్నా మరి గొడవలు ఉన్నాయా చెప్పండి? మరి ఏం సంబంధం లేదు కదా. ఎందుకు? బాగా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద నువ్వు తృణీకరించబడుతున్నావంటే నీ పక్షాన ప్రభు ఉన్నాడని అర్థం. చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, దేవుడి చేత తృణీకరించబడిన వారు ఉన్నారు బైబిల్లో. దేవుని చేత తృణీకరించబడిన వారు ఉన్నారు. వారి గురించి కాదు నేను చెప్పేది. కొన్ని సందర్భాల్లో దేవుడే మనుషుల ద్వారా తృణీకరించబడేటట్టుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి గురించి కాదు నేను చెప్పేది. దైవ చిత్తంలో ఉండి, దేవుని ప్రణాళికలో ఉండి, పరిశుద్ధమైన జీవితంలో ఉండి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ప్రార్థన పరులై, మంచి భక్తి కలిగిన వ్యక్తులుగా తృణీకరించబడిన వారు ఉంటారే, వారి గురించి చెప్తున్నాను. నువ్వు చేసే పనులన్నీ చేసి నిన్ను ఎవరైనా తృణీకరించారనుకో, న్యాయమే. ప్రైజ్ ది లార్డ్. అంటే కొంతమందికి అర్థం కాదు. కొంతమందికి చేసే తప్పులన్నీ చేస్తారా? చేసినందుకు దేవుడే వారిని తృణీకరించేసి సమాజంలో తృణీకరించబడుతుంటగా దేవుడే చేస్తాడా? ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎలా మలుచుకుంటారు వాళ్ళు? మళ్ళీ ఓహో నేను తృణీకరించబడ్డాను కనుక దేవుడు నన్ను కాదు 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 మోసపోతున్నావు. నువ్వు చేసే పనులన్నీ తప్పుడు పనులన్నీ చేసి విచ్చలవిడిగా తిరిగి దేవుడు ఎవరిని ఎలాంటి వ్యక్తులను తృణీకరించబడిన వారిని ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆమె చెబుదామా? గట్టిగల్లు చెబుదామా? హుషారుగల్లు చెబుదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగున బైబిల్లో అనేకుల జీవిత చరిత్రను మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజలు తృణీకరించబడిన స్థితిలో వారు నమ్మకంగా జీవిస్తున్న ఆ సమయంలో, వారు తృణీకరించబడిన స్థితిలో దేవుడు వారిని చూసి, దేశించబడడం చూసి, హింసించబడడం చూసి, తృణీకరించబడడం చూసి వారి పక్షాన దేవుడు నిలబడి దేవుడు కార్యాలు చేశాడు.